ఉన్నారు రాజు కాల్ చేస్తున్నారు డెట్రాయిట్ నుంచి. రాజు గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే అండి. ఒక 2 పాయింట్స్. ముఖ్యంగా 10 ఇయర్స్ గవర్నమెంట్ లో ఉంది, బట్ 10 ఇయర్స్ రూలింగ్ లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్ మీరే రూలింగ్ లోకి వచ్చారు. మెయిన్ ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఫాస్టర్ డిస్పోజల్ ఆఫ్ కరప్షన్ చార్జెస్ అని చెప్పేసి 2014లో మోడీజీ చెప్పారు. కానీ ఇంతవరకు మీరు కరప్షన్ ఛార్జెస్ పైన కోర్టులను ముఖ్యంగా అంటే జడ్జిల నియామకం కానీ, కోర్టులను పెంచడం కానీ, జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురావడం కానీ ఈ 10 ఇయర్స్లో చేయలేదు. అంటే ఎక్కువగా అవినీతి గురించి మాట్లాడినప్పుడు దానికి తగినట్టుగా చర్యలు కూడా అంత తీవ్రంగా అంత తొందరగా ఉంటే చాలా బాగుంటుంది. కానీ 10 ఇయర్స్ నుంచి మీరు పెద్దగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టకపోవడానికి గల కారణం ఏంటి? మరి ఈ 5 ఇయర్స్లో చేస్తారా? సెకండ్ ఏంటంటే, యాక్చువల్గా ఈ పొలిటికల్ క్రిటిసిజము, రాజకీయ పార్టీలు అది ఇది కాకుండా ఎక్కువగా పబ్లిక్ ఇష్యూస్ పైన ఈ ప్రోగ్రాంలో మాట్లాడితే బాగుంటుందండి. అంతేగాని ఓట్లు, సీట్లు, తర్వాత రాజకీయ నాయకుల విమర్శలు అదంతా ఎవ్రీడే ఏదో ఒక ప్రోగ్రాంలో ప్రసారం చేస్తూనే ఉంటారు. ఇంకోటి, ఐ డోంట్ సీ ఎనీ టీడీపీ లీడర్ ఫ్రమ్ ఆంధ్ర ఇన్ TV9. హ్యావ్ యూ గైస్ బాయ్కాటెడ్ టీడీపీ లీడర్షిప్ ఇన్ TV9? డిబేట్స్ లో కానీ, రజనీకాంత్ డిబేట్స్ లో కానీ, వారధి ప్రోగ్రామ్ లో కానీ, ఐ నెవర్ సీన్ ఎనీ టీడీపీ రిప్రజెంటేషన్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ డిబేట్స్ యూ గైస్ డిస్కస్. అయిపోయిందా? కట్ అయిందా? రాజుగారు మంచి ప్రశ్న వేశారు మీరు. ఇప్పుడు 2014 కన్నా ముందు ఎంతమంది జడ్జెస్ హైకోర్టులలో కానీ, సుప్రీంకోర్టులో కానీ ఎంతమంది ఉండ్రి, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మీరు బేరీజ్ చేసుకోండి దయచేసి. లీగల్ రిఫార్మ్ చేయడంలో భారతీయ జనతా పార్టీ చేసినంత ఇంతకుముందు ఏ రాజకీయ పార్టీ కూడా చేయలే. దాంట్లో మేము ఇప్పుడు మీరు కరప్షన్ గురించి మేము చేస్తున్నాం. కరప్షన్ చేసినటువంటి వాళ్ళని వదిలేయమంటారా? చెప్పండి మరి, మీరు మీ ఆలోచన అదా? కరప్షన్ చేసినటువంటి వాళ్ళని సమాజంలో మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల సొమ్ముని తిన్నటువంటి వాళ్ళని మరి వాళ్ళని వదిలేయమంటే మేము వదిలేస్తారు. మేము తినము, ఒకరిని తిననీయం. ఇది మా సిద్ధాంతం. భారతీయ జనతా పార్టీ నిజాయితీగా ప్రజల సొమ్ముని కస్టోడియన్గా ఉండడానికే మేము అన్నారు కదా మా నరేంద్ర మోదీ గారు, నేను ఒక చౌకీదార్ని దేశానికి అని చెప్పి. కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఎందుకు ఒక జ్యుడిషియల్ రిఫార్మ్స్ లాంటివి బీజేపీ తీసుకురాలేకపోయింది అనేది ఆయన ప్రశ్న. ప్రభుత్వానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి దాంట్లో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ కానీ, జడ్జెస్ కానీ, మిగతా వాళ్ళు కానీ చేయాల్సినటువంటిది ప్రభుత్వానికి వాళ్ళు రికమెండ్ చేస్తే తప్పనిసరిగా చేయడానికి అది చేస్తాం. మీరు అన్నట్టు ఫాస్ట్ ట్రాక్ పెట్టడానికి మామూలు ప్రయత్నం చేస్తుండొచ్చు కూడా. చేయకుండా ఏమి ఆపాలనేటటువంటిది ఆలోచన భారతీయ జనతా పార్టీ కానీ, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని కానీ ఎక్కడ కూడా ఉంటుందని నేను అనుకోను. డెఫినెట్గా చేస్తారు. రైట్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ విద్యుత్ కొనుగోళ్ల విచారణపై బీజేపీ వైఖరి ఏంటండి? కాళేశ్వరం అనేది మేము మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాము. మేము భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ, అక్కడ జరుగుతుంది అవినీతి ఏ రకంగా ఉంది, ఏ రకంగా అది ప్రజలకు, రైతులకు మీరు ఇస్తున్నటువంటి ఏదైతే 1 కోటి ఎకరాల మాగానికి మేము నీళ్ళు అందిస్తామని చెప్పారు. ఎక్కడ పోయింది? ఎందుకు అందివ్వలేదు? గోదావరి నీళ్ళని ఏదైతే మీరు కాళేశ్వరంలో ఎత్తిపోతలతో చేస్తామని చెప్పినటువంటి దాన్ని ఎందుకు చేయలేదు? ఎవరు చేయొద్దన్నారు? పంపులు ఏ రకంగా మునిగిపోయినాయి, వర్షాలు పడితే ఏ రకంగా పంపులు మునిగిపోయినాయి, ఏ రకంగా పిల్లర్స్ కుంగిపోయినాయి, వీటన్నిటికి సమాధానం చెప్పాలి. ఆనాడు మేము పోతామంటే పోలీసుల ద్వారా మనం అరెస్ట్ చేసి అక్కడ పోకుండా చేసినటువంటిది ప్రభుత్వం. ఒకవేళ నిజాయితీగా నిజంగా పనిచేశారనుకుంటే మరి మమ్మల్ని ఎందుకు పోనీలే చూడడానికి? ఎందుకు ఆ పంపులు మునిగిపోయినాయి, కాలిపోయినాయి? ఎంతమందికి రైతులకి వైట్ పేపర్ అనౌన్స్ చేయమని కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మీరు ఎందుకు వాళ్ళతో కుమ్ముక్కై మీరు ఇద్దరు దొందే, ఒకరి మీద ఎవరు కావాలని చెప్పుకుంటుంటారు. కానీ రేపు మీరు రెండు కూడా ఒకటే. కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటిది కేసీఆర్ కాదా? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ కాదా?
టీఆర్ఎస్లో ముందు ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాదా? కొన్ని రోజులు టీఆర్ఎస్లో కూడా ఉన్నాడు కదా. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఏదో పైకి మాట్లాడేటటువంటి మాటలు, కానీ వీళ్ళు చేసినటువంటి కాళేశ్వరం మీద జరిగినటువంటి అవినీతిని 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసినారు. 1,00,000 కోట్లు కరప్షన్ చేశారని నేను అనడం లేదు. ఎంత కరప్షన్ చేసినారో ఈనాడు ప్రభుత్వం బయట పెట్టాలా. ఇన్ని రోజులు కాంగ్రెస్ ఇదే రేవంత్ రెడ్డి గారు అవినీతి జరిగింది, 40,000 కోట్లు 50,000 కోట్లు తిన్నారని చెప్పిండు కదా. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడగడం లేదు? ఎందుకు దానిపైన ఎంక్వైరీ చేయడం లేదు? ఏ రకంగా అయితే పవర్ దాని మీద ఇప్పుడు జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ పెట్టి మీరు అది చేస్తున్నారో సిబిఐకి అప్పచెప్పండి. అప్పుడు అన్నారు కదా సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేయాలి, కేంద్ర ప్రభుత్వం బీజేపీది ఉంది ఎందుకు చేస్తలేరు అన్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వం అడగాలి, అడిగితే అప్పుడు సిబిఐ ఎంక్వైరీకి వస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి రాయమనండి, సిబిఐకి రాయమనండి, మీరు ఎంక్వైరీ చేయమని. ఆనాడు మీరు అన్నారు కదా, ఈనాడు ఎందుకు అడుగుతలేరు మరి? సో కాబట్టి రెండు ఒకటే అనేది ఈనాడు స్పష్టంగా తేలిపోయింది, ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే మొన్న మాకు పార్లమెంట్ ఎలక్షన్లో 8 సీట్లు మమ్మల్ని గెలిపించారు, 30% మాకు ఓట్లు వచ్చాయి.